పార్లమెంటు యుద్ధానికి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకోకపోయినా ముందు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంట్లోనైనా ప్రతాపాన్ని చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. దానికోసమే రంగంలోకి దిగిన కేటీఆర్ సారు వరుస మీటింగ్లు పెడతాడట. అసెంబ్లీ ఎన్నికల్లో కారు టైర్లలో గాలి తక్కువై జర్రంత స్లోగా అయ్యేసరికి ఇప్పుడు ఆ టైర్లలో ఫుల్లుగా గాలి నింపి పార్లమెంట్ ఎన్నికల్లో ఫాస్ట్ గా పోనిచ్చేందుకు రెడీ అయ్యిండు కేటీఆర్ సారు. మధ్య మధ్య ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా గేర్లు మార్చుకుంటూ మరీ ముందుకు పోయేందుకు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నాడు. రోజుకో పార్లమెంట్ స్థానానికి సంబంధించి మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటారట. అందులో భాగంగా ఫస్ట్ ఆదిలాబాద్ స్థానానికి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే దాని గురించి మాట్లాడుకుంటూనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాల మీద కూడా చర్చించారట. అయితే ఇప్పటికీ కూడా ఊర్లలో అసలు బీఆర్ఎస్ ఎట్లా ఓడిపోయిందబ్బా అని అందరూ మాట్లాడుకుంటున్నారట. కాంగ్రెస్ హామీలు కూడా సరిగా అమలైతలేవు కాబట్టి మనం గెలవడం పెద్ద సుతారం ఏం కాదు అని కేటీఆర్ సార్ వాళ్ళ పార్టీ లీడర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న వచ్చిన ఓటు శాతం కూడా మీరు చూస్తే దాదాపు 37% పైనే వచ్చింది. ఇంకా అప్పటికిప్పటికి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. కాబట్టి తప్పకుండా పార్లమెంట్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లనే రోజు మీటింగ్లు పెడతాడట. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఓటు శాతంలో చిన్న తేడానే ఉన్నది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లనైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నది కేటీఆర్ సైన్యం. చూడాలి మరిగా ఎవరి వ్యూహాలు ఎట్లుంటాయో, ఫలితం ఇంకెట్లుంటుందో.